రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఆయన కుటుంబంతో కలిసి బాసర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు తమ మనవడు రియాన్ష్కు అక్షరాభ్యాసం చేయించారు. బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారాయన. కాసేపట్లో సీఎం ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకోనున్నారు. పిప్రిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈట్ రైట్ వాక్ ర్యాలీని కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. పోస్టాఫీస్ సర్కిల్ నుండి రామ్దాస్ చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని, పీచు పదార్థాలు, ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 7 నుండి 11 వరకు నిర్వహించబోయే కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, సురక్షిత ప్రసవాలు, ఎయిడ్స్ నియంత్రణ, ఆయుష్ మత్తు పదార్థాల నివారణపై వారం రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వారం మన జరుగుతున్న హెల్త్ వీక్ లో ఫస్ట్ డే ఈ టాపిక్ పెట్టడం జరిగింది. ఎందుకు? ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మేజర్ డిసీజెస్ ఏమొస్తున్నాయి, మనకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవి ఎక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు మనకి వేరే రకంగా డిసీజెస్ ఏవైనా ఉంటే మనం అది ట్రీట్ చేయగలుగుతాం. కానీ ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, మహిళల్లో థైరాయిడ్ సమస్య ఎక్కువ పెరుగుతున్నాయి. అట్లాంటి కేసెస్ మనకి ముందుకే వస్తున్నాయి. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక ఏదే మేజర్ ఫినామినా మనం చూస్తున్నాము, ఫ్యాటీ లివర్ డిజీజ్. ఎస్పెషలీ మా రాష్ట్రంలో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, మనకి ఎవరైనా ఎక్కువ మందు తాగిన వాళ్ళకి వస్తుంది అది సమస్య. కానీ ఇప్పుడు మహిళల్లో ఎవరైనా తక్కువ తాగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇది సమస్య వస్తుంది. సో ఎందుకు వస్తుంది ఇది సమస్య? మనకి ఇప్పటివరకు జేసీ గారు చెప్పారు, ఎక్కువ నూనె పెట్టిన తింటున్నారు, బయట తింటున్నారు, అది నూనె క్వాలిటీ ఎట్లా ఉంది తెలియదు మనకి, ఎక్కువ మసాలా కానీ కారం కానీ అది తీసుకుంటున్నారు. అది కూడా వాళ్ళు డైలీ ప్రతి మీల్లో అట్లాంటివి తింటున్నారు. ఒక్కటే ఎప్పుడైనా తింటే మనకి ఇబ్బంది ఉండొద్దు, కానీ డైలీ మీరు అదే తింటున్నారు కాబట్టి అది మనకి లోపలికి ఏం జరుగుతున్నది, మనకు సడన్ గా ఎప్పుడైనా 5 సంవత్సరం తర్వాత 10 సంవత్సరాల సడన్ గా ఇబ్బంది అవుతుంది. అప్పుడు మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఖర్చు పెట్టాలి, ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది, చాలా రకరకంగా ఇష్యూస్ ఉంటాయి. బిర్యానీ తినాలంటే ఏం కష్టం లేదు, కానీ వారానికి ఒకసారి మనకి అట్లాంటివి తింటే అది అందరికీ మంచిగా ఉంటుంది. సో ఈ మెసేజ్ లో यहाँ पे बहुत सारे लोग और भी हैं हमारे, तो यही मैसेज मैं देना चाहती हूँ सबको कि आप बच्चों से शुरू करिए, बच्चों से शुरू करके बड़े लोगों तक आइए. सबको ये मैसेज दीजिए कि हम बचपन से अगर ये आदत डालेंगे तो हमारा खाना पीना सही रहेगा, बाद में जाके हेल्थ समस्या भी नहीं आएंगी अपने को. अभी ज़्यादातर लोग कैसे खर्चा करते, जब समस्या हो जाती, जब दिक्कत हो जाती, फिर हॉस्पिटल में एडमिट होते, फिर समझ नहीं आता क्या करें. अभी ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంగా మా యొక్క ఆరోగ్య హెల్త్ విషయంలో హెల్త్ డిపార్ట్మెంట్కి ఈ రోజు నుంచి 11వ తారీఖు రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా అటెండ్ అవుతూ మనము పిఎస్సి లెవెల్లో, సబ్ సెంటర్ లెవెల్లో, సిఎస్సి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. సో మనకి రేపు కూడా ఆరోగ్య మీద మనకి అన్ని సెంటర్స్లో కూడా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఎవరికైతే బీపీ, షుగర్స్,
తర్వాత ఇద్దరు మన థైరాయిడ్ కానీ ఉన్నట్టయితే రేపు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో క్యాంపు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళొకసారి బీపీ తోటి ఉంటే లిపిడ్ ప్రొఫైల్ కానీ, షుగర్ తోటి ఉంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కానీ చేసుకొని ఆ రిపోర్ట్ ప్రకారము ఫిజిషియన్ తోటి ట్రీట్మెంట్ని ఫర్దర్గా మనం తీసుకోవడం అవసరం ఉన్నది. కాబట్టి మేడం రేపు సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్, హెల్త్ వెల్నెస్ సెంటర్స్, సిఎస్సీలు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఎంసీహెచ్ సెంటర్స్లో ప్రత్యేకమైన వైద్య శిబిరాలు రేపు నిర్వహిస్తారు. కాబట్టి కంపల్సరీ అటెండ్ కావాలని కోరుతున్నాం మేడం. సో ప్రపంచ ఆరోగ్య దినం రేపు వరల్డ్ హెల్త్ డే, దానిలో భాగంగా రేపు చేస్తున్నాం. సో మేడం గారి ఆధ్వర్యంలో ఇది సక్సెస్ఫుల్గా మెదక్ ప్రజలందరూ కూడా అన్ని చోట్ల కూడా మనము 3 డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని చోట్ల కూడా. సో ఇక్కడ మన డివిజనే కాకుండా మిగతా డివిజన్ల వాళ్ళు కూడా ఈ సేమ్ కార్యక్రమాన్ని కూడా రేపు నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ మంచి అవకాశం. ఆకలితో ఉన్న పేదవాడి కడుపు నింపడమే లక్ష్యంగా లక్ దేతర్ సేవా సమితి తన సేవా స్ఫూర్తిని చాటుకుంటుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారుగా 600 మంది పేదలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బజరంగ్ సేన అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి తన చేతుల మీదుగా అన్నప్రసాదాన్ని ఎండ తీవ్రత దృష్ట్యా మజ్జిగను పంపిణీ చేశారు. అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని ప్రెసిడెంట్ సందీప్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిపిన్ ఒబ్రాయ్, రాజ్ కుమార్ శర్మతో సహా అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలందించారు. ఇటీవల ప్రతి సండేలో 2 వారాలు మా ఫ్రెండ్స్ లాక్దార్ సమాజం వాళ్ళు శ్యాంబాబా పేరు మీద అన్నదానం చేస్తున్నారు. దీంట్లో సందీప్ భాయ్, విజయ్, సర్దాజీ భాయ్, మన సంకేత్ భాయ్ వీళ్ళందరూ ఉన్నారు. దీంట్లో నేను వచ్చి బజరంగ్ సేన అధ్యక్షునిగా ప్రతి వారము నేను వచ్చి పాల్గొంటున్నా. అన్నదాన సేవ చేస్తున్నాము. ప్లస్ ఇంకోటి వీళ్ళు 1.5 year నుంచి చేస్తున్నారు, కంటిన్యూ నాన్ స్టాప్ 1.5 year నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇటీవల మంచి ఇంకా ప్రొసీస్ మంచిగా చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. సేవా సమితి మేము పాస్ట్ 2.5 years నుంచి అన్నదానం చేస్తున్నాం. ఎవ్రీ ఆల్టర్నేట్ సండే ఆపోజిట్ టు D-Mart కాచిగూడ ఫర్ ద పీపుల్ దోస్ హు ఆర్ ఇన్ నీడ్, దోస్ హు కమ్. So we are doing it from past 2.5 years. All are welcome. We are happy to help the people. You can come and do seva, and you can help us also in treating the people good. హైదరాబాద్ కాచిగూడలో జరిగిన 18 బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అడ్వకేట్ జనరల్ విఫలం కావడం వల్లే విద్యార్థులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని మండిపడ్డారు ఆయన. ఒకవేళ ప్రభుత్వం అప్పీల్ చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపట్టి పాలనను స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. దాన్ని గౌరవించి కొనసాగించాలి. కానీ గన్నీ కొడతారంటే తప్పనిసరి మీరు కూడా పదవి విధానం ఉంటుందని హెచ్చరిస్తున్నాం. గౌరవిస్తున్నాం, గౌరవాన్ని నిలబెట్టుకో. జోడ్రాకు మరింత ఫీజుల బకాయి చెల్లించమంటే ఇంత రోజులు ఉద్యమాలు చేస్తే కాలేజీలు చేసిన విద్యార్థులు చేసిన పట్టించుకోవాలి. ఇప్పుడు కాదు, 76 జనరల్ వెంకటరావుతో నేను 3 రోజులు యూనివర్సిటీలో ధర్నాలు చేపించిన యూనివర్సిటీ విద్యార్థులకు పునరుచ్చారని ఇవ్వాలని వెంటనే పిలిపించి పోలీసులు అని చెప్పి కృష్ణ పట్టుకొని నేను సెక్రటరీ పిలిపించి ఆ పాత బంగ్లాలో చట్టం కలిపి తెల్లారే జీవో తీశాను. నా పేరు పెట్టి తీశాను. అంత గొప్ప ముఖ్యమంత్రి. అంతేకాదు రాజశేఖర రెడ్డి పిల్లలు హాస్టల్ కావాలని, గురుకులాలు పెట్టాలని, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలంటే చట్టం తీశాను. అంత కఠినమైన చెన్నారెడ్డి ఘటనాఘటుడైన పెద్ద డిక్టేటర్ ఆయన కూడా ఉద్యమాలు చేస్తే పేపర్లు చదివి పిలిపించి గురుకులాలు హాస్టళ్ళు మంజూరు చేశారు. విజయభాస్కర్ రెడ్డి గొప్ప మహానుభావుడు, ఆయన పెద్ద మహానాయకుడు, ఆయన కూడా ఉద్యమాలు చేస్తే పేపర్లో చూసి ఇన్ని ఉద్యమాలు చేయలేదు. 2-3 ధర్నాలకే వినిపించి ఓ రోజు డైరెక్టరేట్లో అలగొడితే ఎందుకు అలగొట్టిందని పనికి రామరెడ్డిని వినిపించి మీ కృష్ణ నువ్వు బాగా చెప్తావు, ఆ పిల్లగాడు ఇదేంటిది పద్ధతి డైరెక్టరేట్ను అలగొట్టిండంటే ఆయన కాల్చి యూనివర్సిటీకి నన్ను విడిపించి యూనివర్సిటీకి పంపి నన్ను తీసుకుపోయి విజయభాస్కర్ దగ్గర ఉత్తరపెడితే ఎస్సీ ఎస్టీ బీసీలకు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు అడిగితే ఒకటే రోజు 46 గురుకుల పాఠశాలను మంజూరు చేసే ఘనత విజయభాస్కర్ రెడ్డి.
సామాన్యులపై ప్రతాపం చూపుతున్న అధికారులు బడాబాబుల అక్రమాలను ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకుడు నల్ల రాధాకృష్ణ ప్రశ్నించారు. నాచారంలో జీహెచ్ఎంసీ అధికారులు ఒక చిన్న ఇంటిని సీజ్ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు టేకే రాజశేఖర్కు చెందిన 98 గజాల ఇంటిని పర్మిషన్ లేదనే సాకుతో అధికారులు సీజ్ చేశారని మండిపడ్డారు. హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్న కుటుంబాన్ని రోడ్డున పడేశారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న వ్యక్తులు లక్షలాది రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొట్టి అక్రమంగా షెడ్యూల్ నిర్మిస్తున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. బాధితులకు న్యాయం చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? చెల్లదు. పేదలకు ఒక న్యాయము, పెద్దలకు ఒక న్యాయం అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఎక్కడైతే మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినామో ఈ ప్రెస్ మీట్ నడుస్తున్నటువంటి ఈ ఇంటిని నవంబర్ నెలలో సీజ్ చేయడం జరిగింది. ఇది 98 గజాల స్థలం మాత్రమే. కానీ పక్కనే ఉన్నటువంటి కమర్షియల్ షట్టర్లు ఏవైతే ఉన్నాయో మరి అది ఆ షట్టర్లు 14 లక్షల రూపాయల పెండింగ్ ఉన్నది ట్యాక్స్. మరి ట్యాక్స్ పెండింగ్ ఉన్న ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అది కూలిపోవడానికి శిథిల వ్యవస్థలో ఉన్నది. మరి దానికి కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. షట్టర్ల వెనకాల ఖాళీ స్థలంలో వితౌట్ పర్మిషన్ తోటి మరి వాణిజ్య అవసరాల కోసం ఒక పెద్ద రేకుల షెడ్ నిర్మాణం చేస్తా ఉన్నారు. అందులో రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు మరి బిల్డింగ్ ను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దాంట్లో 250 గజాల ప్రభుత్వ స్థలం ఉన్నది. ఆ ప్రభుత్వ స్థలాన్ని కూడా రెవెన్యూ అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు వెంటనే ఆ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలి. కూలిపోవడానికి సిద్ధంగా ఉండి ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్నది కాబట్టి వెంటనే దాని మీద కేసు బుక్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా నాచారం. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గోపాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు చిన్న వెంకన్నను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థాన అధికారులు సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ ఈవో శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి చిత్రపటాన్ని అందించారు. అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య వారికి ఆశీర్వాదాన్ని అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధిని జోడుగుర్రాలాగా పరుగులు తీస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళ మాధవి స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్లో నియోజకవర్గానికి కేటాయించిన నిధులు రాబోయే ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 604 కోట్ల రూపాయలు కేటాయించారని, అయితే జీఎంసీ నిధుల కొరత వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. విధ్వంసకాండకి బలైపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని దాదాపుగా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. వెంటిలేటర్ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలి అనే ఒక పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఎదురొచ్చి స్వాగతం పలికింది. అలాంటి పరిస్థితుల్లో నుంచి నేడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక స్టెప్స్ కావచ్చు, పాలసీలు కావచ్చు, లేదంటే ఎక్కడ పథకాలను విస్మరించకుండా పథకాల్లో కూడా ఎంతో పురోగతి తీసుకొస్తూ ముందుకు వెళ్తున్న విధానం, ఇచ్చిన ప్రతి హామీని తీర్చుకుంటూ వెళ్తున్న విధానం ఎంతో అభినందనీయం, హర్షణీయంగా చెప్పచ్చు. అయితే ఈ రోజు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా, ఒక నిష్పాక్షికంగా పరిపాలించే ప్రభుత్వంగా, అకౌంటబిలిటీగా ముందుకు వెళ్తూ, ట్రాన్స్పరెన్సీగా ముందుకు వెళ్తూ, రెస్పాన్సిబిలిటీగా ముందుకు వెళ్తూ ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాలనలో జరిగిన అక్రమాలపై ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెల్దుర్తిలో జరిగిన సమావేశంలో ఆయన పిన్నెల్లిపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత 5 ఏళ్లలో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని, ఇళ్లు వాహనాలు ధ్వంసం చేశారని జోలకంటి తెలిపారు. కండ్లకుంట వద్ద ప్రభుత్వ విద్యుత్తో అక్రమంగా చెరువులు నిర్వహించి నీళ్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. మీ అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, త్వరలోనే అన్ని ఆధారాలతో బయట పెడతామని హెచ్చరించారు. మాచర్ల నడిబొడ్డు పార్క్ సెంటర్లో
అంజిరెడ్డి ఎలక్షన్ అప్పుడు వీడు విగ్రహాల దొంగ, వీడికి ఓట్లు వేయొద్దని చెప్పిన రోజు మరి నీ నోరేమైపోయింది? అనేక సందర్భాల్లో గురజాల శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు అనేక సార్లు విగ్రహాల దొంగ అన్నాడు. అప్పుడు నువ్వేం మాట్లాడలే. నువ్వు ప్రమాణం చేస్తానంటున్నావు. ఈ రోజుకి నీ సహచర నిందితులు ఇందులో సజీవంగానే ఉన్నారు. నువ్వు చర్చకు వస్తే నిరూపించడానికి సిద్ధంగానే ఉన్నావు. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకున్నావో, ఎవరి ద్వారా పోయి మా పార్టీ నాయకుల దగ్గరికి పోయావో అవన్నీ మాకు కూడా విదితమే. కేసు కానీ జల్లై హత్య కేసు కానీ నాకేమీ సంబంధం లేదంటావు. ఈ 2 సంఘటనలు జరిగినప్పుడు ఆ గ్రామాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. గుండ్లపాడులో ఎటువంటి ఫ్యాక్షన్ లేదు ఆ రోజు. పైగా మా పార్టీకి సంబంధం లేదు తోటా చంద్రయ్య హత్య కేసులు అని చెప్పేసి పలుకుతారు. సాక్షాత్తు మీ ఎంపీపీ తోట శివరామయ్య, చింతా శివరామయ్య మీద కూర్చొని గొంతుకు వస్తా ఉంటే మా పార్టీకి సంబంధం లేదంట. మరి ఏ పార్టీ వాడు? మీ ఎంపీపీ మీ పార్టీ వాడు కాదా? ప్రజలంత అజ్ఞానులు అనుకుంటున్నావా? జల్లయ్య హత్య కేసు, 2 బీసీ నాయకుల్ని హత్య చేయించావు. అనేక గ్రామాల్లో ఇదే రకమైన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. మాపై తప్పుడు కేసులు పెట్టారు, మాపై తప్పుడు కేసులు పెట్టారంటారు. నీ మీద పెట్టిన ఒకటి ఈవీఎం కేసు, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్ష్యాధారాలతోటి, వీడియో విజువల్స్ తోటి నీ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిన్న గుండ్లపాడు మర్డర్లలో నా పాత్ర లేదని నువ్వు సుప్రీంకోర్టు వరకు పోరాడావు. సుప్రీంకోర్టు నీ పాత్ర ఉంది అని చెప్పేసి నిర్ధారించి కోర్టుకి సరెండర్ అవ్వమని చెప్పేసి, చట్టానికి సరెండర్ అవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత నువ్వు సరెండర్ అయ్యావు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. శెట్టివారిపల్లికి చెందిన మల్లికార్జున రాణి దంపతులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తే మల్లికార్జున అప్పులకు సంబంధించి వడ్డీ వ్యాపారం నుండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లుగా తెలుస్తుంది. గంగమ్మ జాతర రోజున గ్రామస్తులంతా వేడుకల్లో ఉండగా మనస్తాపానికి గురైన దంపతులు విషం సేవించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని కడప, ఆపై మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ దంపతులిద్దరూ మృతి చెందడంతో వారి 5 ఏళ్లలోపు వయసున్న 2 కుమార్తెలు అనాథలయ్యారు. ఈ ఘటనపై గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జాగ్రత్తనైనా చుక్కి నువ్వు కూడా వాళ్ళిద్దరిని బాగా చూసుకోవడా, ఏమనుకోతండి. కాంతమ్మ, లక్ష్మమ్మ, చుక్కమ్మ, రమేషు, అంతే. ఎవరు లేరు. వాళ్ళ వల్ల ఈ పరిస్థితి జరిగింది. కానీ నుంచి చెప్పు బాగా. రమేష, సహదేవ, ప్రమీల, పద్మజ, రత్నమ్మ, ఇంకెవరు లేరు. వెంకటరామరెడ్డి. ఇంక వీళ్ళేనా? రమేష, సహదేవ, ప్రమీల, పద్మజ, రత్నమ్మ, ఇంకెవరు లేరు. వెంకటరామరెడ్డి. ఇంక వీళ్ళేనా? పద్మజ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ ఉదయం నుండి ప్రశాంతంగా కొనసాగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకుని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. బంధిస్తున్నట్టుగా
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని రేచింతల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అవమానం జరిగింది. ఇక గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం కట్టపై నిలబడి మద్యం వేలంపాట నిర్వహించడం స్థానికంగా పెనుదుమారమే రేపుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ ప్రశాంతి భర్త కిరణ్ సమక్షంలోనే ఈ వేలంపాట జరిగినట్లుగా సమాచారం. పవిత్రమైన విగ్రహం సాక్షిగా మద్యం వ్యాపారం చేయడంపై దళిత సంఘాలు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ భర్త గ్రామంలో నియంత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. వికారాబాద్ జిల్లా కులకచెర్లలో టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకోవడంతో పాటు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశారు. హన్మకొండ జిల్లాలో డబ్బుల గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. గోపాలపురం సమీపంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. 9770505060. ఏం పేరు తమ్ముడు? సన్నియా. ఎవరు హోంశాఖ వాడు వీడు దోస్తులు శ్రీనివాస్ కొడుకు. రైట్, మీరు ఎక్కండి. విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆట ఒక యువకుడి ప్రాణం తీసింది. అరిలోవా పరిధిలోని పెద్ద గదిలో క్రికెట్ ఆడుతుండగా ఇద్దరు యువకులు మధ్య వివాదం తలెత్తింది. ఈ చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. కిషోర్ అనే యువకుడు ఆగ్రహంతో అజిత్ అనే యువకుడిపై కత్తితో దాడి చేయడంతో అజిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. We built an update. Stay tuned in.